హాయ్ అండి. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీ దగ్గరికి ఒక కొత్త రెసిపీతో, అంటే కొత్తది కదండి, మా చిన్ననాటి కాలం నాటిదండి. ఏంటంటే అది నేను చింతపండు కొబ్బరికాయ పులిహోర ఎట్లా ప్రిపేర్ చేయాలనేది నాకు తెలియదండి. యాక్చువల్గా ఇది రెసిపీ మా అత్తయ్య గారు చెప్పారు. అందరికీ తెలిసిందే అనుకోండి. నా స్టైల్లో నేను మీకు చూపించిపోతున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక చిన్ని ఉల్లిపాయ వేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నా. దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక పోపులు ఉంటాయి కదండి, జీలకర్ర, మినపగుళ్ళు అండ్ ఆవాలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి మనము వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎంతమందికి తెలిసింది ఈ వంట తెలిసి చేసుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేసి పెట్టండి. దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ మనకి బాగా రోస్ట్ అవ్వాలి. పోపులు ఆనియన్ వేసుకుంటే చాలామంది ఆనియన్ వేసుకోరండి. నేను ఇందులో చింతపండు వేసుకుంటాను కాబట్టి ఇందులో ఆనియన్ వేసుకుంటే చాలా టేస్ట్ అనేది మనకి బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. దాన్ని మనం ఒక గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఏ రెసిపీలోనే నాకు పసుపు యాడ్ చేయడం అనేది అలవాటండి. ఇందులోనే వేస్తాను. ప్రజెంట్ పసుపు కూడా చాలా మంచిది, యాంటీబయోటిక్ అని. చాలా సూపర్గా వచ్చిందండి ఈ కర్రీ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. వాటర్ వేస్తున్నానండి ఇందులో. నేను వాటర్ వేసి ఇందులో చింతపండు గుజ్జు అనేది, ఇప్పుడు మీకు ఆ చింతపండు గుజ్జు అనేది నేను మీకు చూపించిపోతున్నాను. నేను అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది. మేము యాక్చువల్గా చింతపండు గుజ్జు అనేది 10 to 12 kgs మేము చింతపండుని బల్క్లో కొనేసుకుంటామండి. అప్పుడు దాని పైన ఉంటాయి కదండి, అవి ఏంటంటారు, దాన్ని ఏమంటారు, అవి పీచు అవన్నీ తీర్చుకొని మేము శుభ్రంగా చింతపండుని నీట్గా చేసుకుని ఆ పీచుని కొన్ని హాట్ వాటర్లో వేసుకొని నానబెట్టుకుంటే మాకు 3 days ఎండలో పెట్టుకున్నామండి. ఎండలో పెట్టుకుని డ్రై చేస్తే ఆ చింతపండు గుజ్జు అనేది వచ్చింది. మేము ఎందులోనైనా పికిల్స్లో కానీ చింతపండు నానబెట్టుకోకుండా ఇది మేము యాడ్ చేసుకుంటామండి. కొంచెం నానబెట్ట అవసరం లేదు. ఆ పేస్ట్ ఈజీగా దానికి అందులో డైల్యూట్ అయిపోద్ది ఆ వాటర్లో. టేస్ట్ కూడా బాగుంటుందండి. అప్పుడు ఈ వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలండి. ఈ వాటర్ బాగా మనకి ఫ్లోటింగ్ అయ్యేలాగా బాయిల్ అవ్వాలి. ఇది యాక్చువల్గా నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి చింతపండు. ఇది వేసుకొని మిక్స్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకొని వాటర్ డైల్యూట్ బాయిల్ అవ్వాలండి వాటర్. అవ్వాక మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలి ప్రొసీజర్లో చూసేది. అదిగోండి, కొబ్బరికాయ నేను 2 చెక్కలు కొబ్బరి తురుము అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆ 2 చెక్కల కొబ్బరి తురుము అనేది నేను బాగా యాడ్ చేసుకొని దాన్ని ఉడకాలండి మనకు కొబ్బరి తురుము. ఇది రైస్లోకి కానీ రోటీస్లో కూడా బాగుంటుందండి. ఈ కొబ్బరికాయ పులిహోర అనేది రోటీలో కూడా బాగానే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అయితే మెయిన్ రైస్లోకి అండి సూపర్. మీకు చింతపండు ఇష్టం లేని లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చాలా వరకు అయితే చింతపండే బాగుంటుందండి. మేము ఎప్పుడు చింతపండుతోటి చేసుకుంటాం. ఎప్పుడు నేను ఇట్లా ఆనియన్ అది వేసేవాళ్ళం కాదండి మా అమ్మ వాళ్ళు. ఇది మా అత్తయ్య స్టైల్లో నాకు నేర్పించిన వంట అండి. ఇది అలా మిక్స్ అవ్వేలా ఉండాలి. మిక్స్ చేసుకొని ఒక 2 to 5 minutes వరకు అది ఆయిల్లో వేగి ఉడుకుతుంది కదండి. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత చూడండి ఉడికిపోయిందండి. చూసాను. అది అలా ఫ్రై అయిన తర్వాత మనము సర్వ్ చేసేసుకుందాము ఒక గిన్నెలోకి. చూడండి, ఎంత వేగితే అంత బాగుంటుంది. అలానే ఎక్కువ వేపేసుకోకూడదండి, అది పొడి పొడిలాడితే అయిపోతుంది. అట్లా కాకుండా ముద్ద కింద ఉంటేనే అది మనకి పచ్చడి కింద ఉంటుంది, బాగుంటుందండి. మనకి ఒక బాండిలోకి సర్వ్ చేసుకున్నాం కదండి. సర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని మనం ఎలా చేసామో కూడా టేస్ట్ చూసి నేనే చెప్పేస్తానండి. తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్లో మీరు చేసుకొని నాకు కింద కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్ కూడా మనకి. మీరు కూడా చింతపండుని ఇట్లా చేసుకోండి, బాగుంటుంది.
ఒకవేళ మీరు అలా ఎక్కువ తీసుకోకపోయినా ఒక చింతపండు గుజ్జు, ఒక 1 కిలో చింతపండు గుజ్జు నేను తీసేసుకొని 3 డేస్ ఎండలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా మనకి సేవ్ అవుతుందండి, హడావడి ఉండదు. ఓకే అండి, అంతే. ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. నేను చేశాను కదండి, బాగుందని చెప్తాను, కానీ చాలా బాగుందండి ఎగ్జాక్ట్గా టేస్ట్ మాత్రం. మీరు కూడా చూసి నాకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసుకొని